కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలని కోరుకున్నారు. ఇక్కడ నేను మీ వాడిగా మీతో పాటు కలిసి తిరిగేటువంటి నాకు ఒక అవకాశం ఇచ్చారు, మీకు సేవ చేసే అవకాశం. ఈ సందర్భంగా ఆ అంశం పట్ల కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా బట్టి గారు చాలా సమర్థవంతమైనటువంటి విశ్లేషకులు. తను ఒక అంశాల వారీగా అన్ని అంశాల్లో కూడా సమగ్రమైనటువంటి ఆలోచన విధానంతో అసెంబ్లీలో కానీ మరొక రూపంలో కానీ ఆయన తనదంటూ ఒక ఈ పరిపాలన విభాగాల పైన ఒక పట్టు సంపాదించుకుని ఇవాళ ముఖ్యమంత్రిగా మన దగ్గరికి వచ్చారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఫెరోషియస్ గా ఉంటాడు. ఈయన విశ్లేషణతో మొత్తమైన జోడీ బాగా కుదిరింది. తెలంగాణలో గత అనేక అంశాల పైన గత ఈ 2 నెలల నుంచి ఒక్కొక్క అంశంలో తెలంగాణ ఎలా ఇబ్బందులు పడతా ఉంది, ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని పవర్ సెక్టర్ కానీ లేకపోతే ఇరిగేషన్ కానీ లేకపోతే ఎకనామిక్స్ కానీ ఇలా వివిధ అంశాల పైన శ్వేతపత్రాలు తీసుకొచ్చి తద్వారా తెలంగాణ ప్రజలకు జరిగిన నష్టం ఎలా జరిగింది, దాన్ని ఎలా బయటికి తీసుకురావాలనే అంశాలపైన సమగ్రమైనటువంటి విశ్లేషణలు చేసి తెలంగాణ ప్రజలకు అంత జరుగుతున్న పరిణామాలని కళ్ళ కట్టినట్లుగా చూపెట్టారు. ఆ క్రమంలో ఇవాళ మన దగ్గరికి వచ్చారు. నేను మా బట్టి గారిని జాగ్రత్తగా వినమని నేను కోరుతా ఉన్నాను. జనరల్గా అనకండి, జాగ్రత్తగా మీరు వినాలి. నెలకు ఒకసారి రావాలి, మీరు రావాలి, ఎమ్మెల్యే గారు రావాలి, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు కూడా మన జిల్లా ఉమ్మడి జిల్లా వాసింది రావాలి. 3 మంది ఒక్కళ్ళే ఉండేవాళ్ళు తొమ్మిదిగా, ఇప్పుడు 3 మనకి అదృష్టం. మీరు వచ్చినప్పుడు మాకు ఏదో వారం తీసుకురావాలని ప్రజలు కోరుకుంటారు, ప్రజల తరఫున మేము కూడా కోరుకుంటాం. ముఖ్యంగా ఇవాళ మీకు తెలియదు కాదు, కొత్తగూడెం జిల్లా అంటే బయట జరగాలనుకుంటారంటే ఇది పారిశ్రామిక జిల్లా అనుకుంటా. పరిశ్రమతో నిండి ఉన్నటువంటి జిల్లా కొత్తగూడెం జిల్లా. హైదరాబాద్ తర్వాత వరంగల్ కంటే నిన్న అనుకుంటా నాకు తెలిసి, తర్వాత మన జిల్లా కొత్తగూడెం. ఉమ్మడి కర్నూలు జిల్లా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకంగా ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా కొత్తగూడెం జిల్లా. అందుకని ఈ పారిశ్రామిక జిల్లా కొత్తగూడెం జిల్లాలో నేను కొత్తగూడెం నియోజకవర్గం గురించి మాట్లాడలేదు. ఇది ఇల్లందు ఉంది. ఇల్లందులో బొగ్గులు పుట్టినది ఇల్లందు. ఇవాళ మీరు చూడండి ఆ ఏరియా ఎంత పాతబడిపోయినట్లుగా ఒక జనం వదిలి వెళ్ళిపోయిన ఒక ఊరిలాగా ఎడారిలాగా కనపడతా ఉంటుంది. దాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను నేను తయారు చేయాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా కొత్తగూడెం అనే ఊరే లేదు. సింగరేణి బొగ్గుగాలతోనే ఈ ఊరు వచ్చింది. బొగ్గుగని కార్మికుల వల్లనే ఇంత పెద్ద ఊరు డెవలప్ అయింది. కానీ బొగ్గుగని కార్మికుల పరిస్థితి సింగరేణి అయినా మన ఇల్లు అయినా కొత్తగూడెం